క్వాంటం వ్యాలీ నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో ఏపీలో క్వాంటం వ్యాలీ రూపాంతరం చెందుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ క్వాంటం వ్యాలీకి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. జనవరి నాటికి 2 క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఐబీఎం మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నమూనాపై అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్లను కోరారు. క్వాంటం వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లీక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సమీక్ష నిర్వహించారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్వాంటం వ్యాలీ కార్యాలయ స్థలం డేటా లేక్లో అన్ని శాఖలకు చెందిన 6 పెటాబైట్ల డేటా ఉందని చంద్రబాబు వెల్లడించారు. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ను అజెండాను రియల్ టైం డేటా ఆధారంగానే నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. 80,000 మంది పనిచేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో 3,000 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం ఉందన్నారు. ఇప్పుడు మనం చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఫ్రమ్ పెన్షన్ నుంచి అదర్ ఇష్యూస్లో చూస్తే నెట్వర్క్ ఇష్యూ అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. పర్టికులర్లీ నెట్వర్క్ ఇష్యూ ఈజ్ దేర్ ఇన్ ఏరియాస్ విచ్ ఆర్ ట్రైబల్ అండ్ వెరీ రిమోట్. ఇప్పుడు మనకి 2022లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద 4G సాచురేషన్ కింద వచ్చిన ప్రాజెక్ట్స్లో కొన్ని చోట్ల మనకి ఇంకా టవర్స్ మనం పెట్టాల్సింది ఉంది. సో కంపెనీస్ ఆర్ దేర్. సో చిన్న ల్యాండ్ ఇష్యూస్, యాక్సెస్ ఇష్యూస్ ఉన్నాయి. I request you to focus on that so that we can complete it. You signing to the Amaravati Quantum Computing Company being formed, and company placing an order on IBM to bring the computer by about January to Quantum Valley in Amaravati, so that we will have the first physical quantum computer of this scale. Of course, a little bit of 6 qubits and 8 qubits others are manufacturing, but 133 qubits is one of the largest in the world. The export targets, we're targeting by 2030 around 5,000 crores export should be happening from Amaravati. Lot of scope for both software and hardware export that will be happening, and people also training is a very much part of it.